అనగనగా శివతాండాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వైద్యుడు ఉండేవాడు. అతను వట్టి అత్యాసపరుడు. తన దగ్గరికి వైద్యానికి వచ్చిన వారిని విపరీతంగా డబ్బులు అడిగి పీడిస్తూ ఉండేవాడు. డబ్బులు ఇస్తేనే కానీ వైద్యం చేసేవాడు కాదు, తక్కువ డబ్బులకి అసలే చేసేవాడు కాదు. అటువంటి అత్యాసపరుడు ఒకరోజు ఏం జరిగిందంటే, చంద్రమ్మ అనే పేదరాలుకి తన బిడ్డకి జ్వరం వస్తే ఈ రంగయ్య దగ్గరికి తీసుకొచ్చింది. రంగయ్య దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా అయ్యా నా బిడ్డకి చాలా జ్వరంగా ఉంది, చూడండి అయ్యా అని అనక రంగయ్య వెంటనే ఏమన్నాడంటే, నువ్వు డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తాను, లేకపోతే చెయ్యను అని అంటే, చంద్రమ్మ నా దగ్గర 1 రూపాయే ఉందయ్యా, వైద్యం చెయ్యండి అయ్యా అంటే, లేదు లేదు 10 రూపాయలు ఇస్తేనే వైద్యం చేస్తాను, లేకపోతే చెయ్యను, పో అంటూ తరిమిస్తాడు. రంగయ్య భార్య వచ్చి, ఏంటయ్యా చిన్నపిల్లోడికి అంత జ్వరం ఉంటే వైద్యం చేయడం మానేసి డబ్బులు అడుగుతున్నావు, నువ్వు ఇలా చేయబెట్టకే మనకి ఏ పాపమో తగిలింది, పిల్లా జల్లా లేకుండా పోయారు అని అనగానే రంగయ్య పాపం వచ్చి, పిల్లా జల్లా లేకపోతేనేమే మనకి బోల్ డబ్బు ఉంది, ఆ డబ్బుతో చచ్చే వరకు హాయిగా బ్రతికేద్దాం అని రంగయ్య అనగా వెంటనే లావిడి, లేదండి ఇంత డబ్బు ఉంటే మనకెందుకండి, పక్కన రామనాథం గారు చూడండి, ఆయనకి డబ్బు లేకపోయినా సరే ఎంతో మంచి పేరుంది, అలాంటి పేరుని సంపాదించుకోవాలి కానీ ఈ డబ్బు మనకెందుకండి అనేసి తన భార్య అనగా రంగయ్య కోపంతో ఊపిపోయి, ఆ రామనాథం గారు అలా చేయబెట్టికే ఆస్తంతా పోయి ఇప్పుడు ఏమీ లేని స్థితికి వచ్చాడు, దొరికిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ అంత ఆస్తిని ఇంత గొద్దు చేసి ఇప్పుడు తనకి రూపాయి కూడా లేకుండా రెడ్డి రోడ్డు మీద నించున్నాడు, ఆడిలాగా నన్ను నవ్వమంటావా, ఎల్లు లోపలికి అంటూ రంగయ్య గసరగా తన భార్య కొంచెం బాధపడుతూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇలా జరుగుతున్న క్రమంలో రామనాథం బిడ్డకి విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఈ రంగయ్య దగ్గరికి తీసిరాగా రంగయ్య రామనాథం మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు కదా, తనని ఎలాగైనా సరే ఇంకా నడి రోడ్డు మీద నించోబెట్టాలని ఆలోచించి ఈ రంగనాథం ఒక పన్నాగం పన్ని తన బిడ్డకి వచ్చింది మామూలు జ్వరం కాదు, చాలా పెద్ద రోగం. ఆ రోగానికి నిలువెత్తు బంగారంతో చూర్ణం తయారు చేసి ఆ చూర్ణంతో గుళికలు తయారు చేసి నీ బిడ్డకి పట్టిస్తేనే ఆ రోగం తగ్గుతుంది, లేకపోతే నీ బిడ్డ చనిపోతుంది అని చెప్పగానే సోమనాథానికి ఇదేదో తేడాగా ఉంది, బంగారంతో చూర్ణం తయారు చేయడం ఏంటి, అది పట్టించడం ఏంటి, ఈ రంగనాథం నన్నేదో మోసం చేయడానికి చూస్తున్నాడు ఈ రంగయ్య అంటూ సోమనాథం అనుకున్నాడు. రంగయ్య సోమనాథన్ని, ఏమయ్యా నీ బిడ్డను బతికించుకుంటావా లేదా, ఆస్తి ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చయ్యా, నీ బిడ్డ మళ్ళీ బతుకుతుందా ఏటి, ప్రాణప్రాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఆలోచిస్తావేటయ్యా అని అనగానే సోమనాథం, లేదు లేదయ్యా నా ఆస్తంతా కరిగించైనా ఆ బంగారం తెచ్చి నా బిడ్డని నేను బతికించుకుంటాను అంటూ సోమనాథం అని అష్ట కష్టాలు పడి ఆస్తంతా అమ్మేసి తెచ్చి బంగారం రూపంలో తనకివ్వగా బంగారాన్ని తీసుకుని వైద్యం మొదలుపెట్టాడు రంగయ్య. వైద్యం చేసి 4 రోజుల్లో జ్వరం తగ్గి సోమనాథం బిడ్డ ఆరోగ్యంగా తిరగడం మొదలుపెట్టింది. సోమనాథం ఇల్లు ఆస్తి అంతా అమ్మేయడంతో ఇంకా ఊర్లో ఉండలేక పొరుగురు కుటుంబంతో సహా పోయాడు. కొద్ది రోజుల తర్వాత రంగయ్య అలా రచ్చబండి దగ్గరికి రాగా రచ్చబండి దగ్గర, ఏందయ్యా సోమనాథం ఊరు వదిలిపోయాడంట, ఏటి విశేషం, ఒక ఆయన వెంటనే ఏదో సోమనాథాన్ని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నాడంట, అందుకే అవమానం తట్టుకోలేక సోమనాథం ఊరు వదిలి పిల్లలతో సహా పోయాడు అని అనగానే రంగయ్యకి భయమేసింది. నేను చేసిన మోసం తెలిసిపోయింది సోమనాథానికి అనుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయి వెంటనే లావిడితో, ఏమే మన ఇంట్లో ఉన్న బంగారం డబ్బు అంతా ఎక్కడైనా ప్రభుత్వ లాకర్లో దాస్తాను, పట్నం వెళ్ళి ఎవరైనా అడిగితే మా ఆయన ఇంట్లో లేడని చెప్పు, ఇల్లు గట్టిగా తాళం వేసుకో, ఎవరొచ్చి తలుపు కొట్టినా తీయకు అంటూ రంగయ్య డబ్బు బంగారం అంతా ఓ సంచిలో వేసుకొని ప్రయాణం సాగించాడు. రంగయ్య అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా అడవి మార్గంలో దొంగలు రంగయ్యని పట్టుకున్నారు. తన దగ్గర ఉన్న డబ్బు బంగారం దొంగతనం చేయలేదు, రంగయ్యనే కిడ్నాప్ చేశారు. రంగయ్యని తీసుకెళ్లి ఒక గుహలో బంధించి రంగయ్య అనుకుంటాడు, నా దగ్గర ఉన్న డబ్బు బంగారం ఎత్తుకుపోవడం మానేసి నన్ను బంధించారేటి అని అనుకుంటూ ఉండగా రంగయ్యని బంధించిన వారు రంగయ్య దగ్గరికి రాగా వెంటనే రంగయ్య, ఎవరది అనగానే, మేము బందిపోట్లం, నేను బంధించాము అంటూ బందిపోటు వెళ్ళిపోతాడు. రంగయ్య అప్పటికే భోజనం చేసి 2 పూటలు అవుతుంది. మళ్ళీ అతను రాగా రంగయ్య, మీరెవరో నాకు తెలియదు, అయినా సరే నన్ను బంధించారు, నాకు ఆకలేసేస్తుంది, అర్జెంటుగా నాకు ఏదైనా తెచ్చిపెట్టండి అని అడగ్గా, నేను తెస్తాను కానీ మంచినీళ్ళకు 50,000, అన్నానికి 1,00,000 రూపాయలు, అలాగైతేనే తెస్తాను, నువ్వు ఇవ్వగలవా అని అడగ్గా అసలే రంగయ్య పిసినారి, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆ బందిపోటి వెళ్ళిపోయి అలా 2 రోజులు గడుస్తున్నాయి. 3వ రోజుకి రంగయ్య ఇంకా నీరసపడిపోయి బతుకుంటే బలిసాక్తినైనా బ్రతకొచ్చు,
ఇప్పుడు ప్రాణాలు నిలబెట్టుకుంటే తర్వాత సంగతి ఎలాగుంటుందో, డబ్బు తిని బ్రతకలేం కదా, అన్నం తినే బ్రతుకుతాం. సో మాయదారు డబ్బు పోతే పోయింది, నాకు అన్నం ముఖ్యం, 2 ముద్దలు నా నోట్లో అడేసుకోవడం ముఖ్యం అనుకుని ఆ బందిపోటుకి 1,50,000 ఇచ్చి అన్నం మంచిగా తెప్పించుకొని తిన్నాడు. అలా నా 5 రోజుల్లోనే తన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయింది. 6వ రోజుకి తన దగ్గర సొమ్ము లేదు. లేకపోయేసరికి మళ్ళీ మొదటి స్థితికే వచ్చాడు. రంగయ్య ఆకలితో నకనకలాడిపోతున్నాడు. మళ్ళీ బందిపోటు వచ్చాడు. బందిపోటు రాగానే రంగయ్య, అయ్యా నాకు అన్నం కావాలయ్యా, ఆకలిసేస్తుందయ్యా అని అనగా, బందిపోటు, నువ్వు డబ్బు ఇస్తేనే నేను తెస్తాను, నీ దగ్గర డబ్బు ఉందా అని అనగా, రంగయ్య, నా దగ్గర డబ్బు లేదండి అయ్యా, అయినా ఆకలేస్తుంది అనగానే, లేదు నువ్వు డబ్బు ఇస్తేనే నేను తెస్తాను అనగానే తను చేసింది గుర్తొచ్చింది. ఆ చిన్న బిడ్డకి వైద్యం చేయలేదు కదా, డబ్బు ఇస్తేనే వైద్యం చేస్తానని బయటికి పంపించాడు అంటే నా వల్ల ఎంతమంది ఎలా బాధపడ్డారో ఆ భగవంతుడు నాకు విధంగా శిక్షించాడు అనుకుంటూ రంగయ్య ఏడవగా కనీసం పైకెత్తైనా చూడలేని దీనాతిదీన స్థితికి చేరుకున్నాడు. చేరుకోగా సోమనాథం మెల్లిగా నడుచుకుంటూ రంగయ్య దగ్గరికి వచ్చాడు. రంగయ్య కనీసం పైకెత్తైనా చూడలేని దీనాతిదీన స్థితిలో ఉన్నాడు. చూసావా, నువ్వు చేసిన పనికి భగవంతుడు నీకు ఏ విధంగా శిక్షించాడో, నువ్వు మోసం చేసి ఇతరుల దగ్గర నుంచి సొమ్ము నువ్వు ఏ విధంగా తీసుకుంటావో ఆ భగవంతుడు నీకు అదే విధంగా శిక్షిస్తాడు చూసావా అని అనగానే పైకెత్తి చూడగా సోమనాథానికి రంగయ్య చేసిన ఆ మోసం తెలుసుకొని, నన్ను క్షమించు సోమనాథం, నీకు చేసిన మోసానికి నాకు ఇలాగా జరగాల్సింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడగానే సోమనాథం వెంటనే అతనికి అన్నం పానీయాలు ఇప్పించి అతన్ని ఊర్లోకి తీసుకెళ్ళి ఇంత ముందులా కాకుండా రంగయ్య ఈసారి ఉచితంగా వైద్య సేవలు చేస్తూ అందరికీ మంచి వైద్యం అందిస్తూ ఎంతో మంచివాడిగా ఆదర్శవంతుడిగా జీవించడం మొదలుపెట్టాడు.